మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ సమావేశం. కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు, కీలక ఆదేశాలను జారీ చేసిన ప్రభుత్వం. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్. ఈఎస్ఐ స్కామ్పై విచారించిన ఏసీబీ కోర్టు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్. 154 బస్సుల నకిలీ ఎన్ఓసీ కేసులో అదుపులోకి తీసుకున్నామన్న అధికారులు. 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. ఏప్రిల్, మే నెలల జీఎస్టీ పరిహారం విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి. అవినీతికి పాల్పడితే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. గుంటూరు జిల్లాలో ఇసుక నిల్వల కేంద్రాన్ని పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ. ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. లాక్డౌన్ సడలింపులు చేసినప్పటి నుండి వైరస్ తాకిడి ఇంకా పెరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కావాలని నిర్ణయించారు. జూన్ 16, 17 తేదీల్లో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులు ఎవరూ వెళ్లొద్దని ఆదేశాలు స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉండే అధికారులు, సిబ్బంది డీనోటిఫై చేసేంత వరకు ఇంటి నుంచి విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించిన సర్కార్ మధుమేహం, హృద్రోగం, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు కలిగిన ఉద్యోగుల వైద్య ధృవీకరణ పత్రం సమర్పిస్తేనే ఇంటి నుంచి విధులు నిర్వహణకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో A2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడును తొలుత విజయవాడ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారులు అనుమతితో ఆయనను జీజీహెచ్కు తీసుకెళ్లారు. మరోవైపు ఈ కేసులో A1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ కు కూడా 2 వారాల రిమాండ్ విధిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు రమేష్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం రోజు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సంచలనం సృష్టించింది. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఆయనను అరెస్టు చేశారు. కాగా ఇవాళ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 154 బస్సుల నకిలీ ఎన్ఓసీ కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నకిలీ ఇన్సూరెన్స్లు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. BS3, BS4 వాహనాల కొనుగోలు, నకిలీ ఇన్సూరెన్స్ల వ్యవహారంలో ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తున్నారు. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన జీఎస్టీ పరిహారం 3,975 కోట్లను ఈ నెలలోనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ఈ నేపథ్యంలో కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలుకు పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి హరీష్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి, అదనపు కమిషనర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అద్భుతమైన పురోగమన దశలో పయనిస్తుందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆదాయ వృద్ధిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని, చక్కటి వృద్ధిని సాధించిందని తెలిపారు. అయితే దేశంలోనే అతి తక్కువ జీఎస్టీ పొందిన రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. కరోనా కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ పరిహారం తెలంగాణకు రాలేదని, రాష్ట్రంలో ఆదాయం పడిపోవడంతో ఉద్యోగులకు జీతాల్లో కోతను విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితిలో జీఎస్టీ పరిహారం మొత్తాన్ని చెల్లించగలరని కోరారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. కర్నూలుతో మీడియా మాట్లాడిన ఆయన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే ఆయనపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుందని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వం హయాంలో ఆయా రంగాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోలేదని అన్నారు. అవినీతి ఆరోపణలను మా ప్రభుత్వం బయట పెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారి పరిస్థితి జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఈఎస్ఐ స్కామ్ ద్వారా మందులు కొనుగోలులోన ఆర్సీ అయితేనేమి, నాన్ ఆర్సీ అయితేనేమి, నామినేషన్ ద్వారా అయితేనేమి, టెలి సర్వీస్లో అయితేనేమి ఆయన అడ్డుగోలంగా ఈరోజు స్కామ్లో దొరకడం జరిగింది. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ ఈరోజు అవినీతికి పాల్పడ్డారనే దానికి ఫస్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా అన్ని శాఖల్లో దొంగలు బయటపడతారు. ఈరోజు మా ప్రభుత్వం స్పష్టంగా నీట్గా ఈరోజు పరిపాలన చేస్తున్నాము. ఈ 5-6 రోజుల్లో ఆయన పరిపాలన ఎలా అనేదానికి ఈ అచ్చెన్నాయుడుతోనే మొదలవుతుందనేది చెప్పగలను నేను. అవినీతి పాల్పడ్డ విషయాల్లో ఎంత అవినీతి జరిగిందంట. ఆ రోజుల్లోన 5 సంవత్సరాల పీరియడ్లో 2 మంత్రులు పనిచేయడం జరిగింది కార్మిక శాఖ ద్వారా. ఫస్ట్ అచ్చెన్నాయుడు గారు, తర్వాత పీతాని సత్యనారాయణ గారు దాదాపుగా 300 కోట్లు పైచీలు కట్టున్నారు. అయినా కూడా అచ్చెన్నాయుడుది 150 కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడ్డారనేది ఏసీబీ ద్వారా తెలిసింది. ఏదేమైనా దొంగే కానీ ఖచ్చితంగా ఆయన జైలు పాలు ఈరోజు అవ్వడం ఖచ్చితంగా చెప్పగలను. గుంటూరు జిల్లా పెదకాకానిలో ఇసుక నిల్వల కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసమర్థ పాలనకు ఇసుక పాలసీ నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుక మాఫియాను అరికట్టి పేద ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఇసుక కొరతపై ప్లకార్డులు ప్రదర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవినీతి జరిగిన విషయం వాస్తవమేనని అన్నారు. 2 ప్రాంతీయ పార్టీల యొక్క పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. 14 నుండి 19 వరకు సాగినటువంటి పాలనలో తప్పుల్ని, అవినీతిని ఎత్తి చూపించి జగన్మోహన్ రెడ్డి 3500 కిలోమీటర్ల దగ్గరగా కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తే ఆకాశాన్ని దించి నేలను పెడతానని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తున్నటువంటి సామెతగా తాను ఇచ్చేటువంటి నవరత్నాలేమో కానీ ప్రజల యొక్క చెమటని, రక్తాన్ని పిండుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థతకి ఇసుక పాలసీ ఈ సంవత్సర కాలంలో గొప్ప నిదర్శనంగా మిగిలిపోద్ది. ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో అవినీతి జరగకుండా గత ప్రభుత్వం కన్నా కూడా నేను తక్కువ రేట్లకు ప్రజలకు అందుబాటులో ఉంచుతాను అని చెప్పేసి నువ్వు చెప్పినటువంటి వాగ్దానాన్ని, నీ వాగ్దానం నీటి మీద రాతలాగానే నిలిచిపోయింది తప్ప సంవత్సర కాలంలో సమస్యకు పరిష్కారం చూపలేనటువంటి నీ అసమర్థ నాయకత్వానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి ఉండదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది. మొన్న సంవత్సర కాల పాలన సందర్భంగా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటామని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానంలో చెప్పినారు. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎవరు అవినీతికి పాల్పడినా కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్. గత ప్రభుత్వం కాదు, ఇప్పుడు నీ శాసనసభ్యులు, నీ పార్లమెంటు సభ్యులు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఇసుక మాఫియాకి ఇప్పుడు కూడా పాల్పడ్డారో వారిని కూడా జైలుకి పంపిస్తేనే నీ చిత్తశుద్ధిని మేము శంకించాల్సినటువంటి పరిస్థితి ఉండదు.
నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సంవత్సర కాలంలో ఇసుక మాఫియాకి పాల్పడినటువంటి వారి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళతో పాటు వీళ్ళని అందరినీ కూడా ఎవరైతే మాఫియాలో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారందరి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. టీవీ5 జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిపై విచారణ జరిపి అతనికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మనోజ్ కుటుంబ సభ్యులు చిలకాలగూడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. నా పేరు మనీష్ కుమార్. నేను గడిగే మనోజ్ కుమార్ టీవీ5 జర్నలిస్ట్ వాళ్ళ కజిన్ మదర్ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చిలకగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకోసం అంటే మా అన్న ఎవరైతే టీవీ5 జర్నలిస్ట్ మనోజ్ ఉన్నారో గత 7th రోజు చనిపోవడం జరిగింది కోవిడ్తో. దాని గురించి అని మాకు కొన్ని అనుమానం లేదు. ఎందుకంటే ఒక ఐసీయూ పేషెంట్ బాత్రూమ్కి అటెండెంట్ లేకుండా ఒక్కరు ఎలా వెళ్తారు? దీని మీద చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందని చెప్పి మాకు అనుమానం ఉన్నాయి. దాని గురించి అని మేము చిలకగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయం చేయాలని, ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జూన్ 1 నుండి 8వ తేదీ వరకు గ్రామాలలో నిర్వహించిన పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పరిశీలించారు. ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామాలలోని వీధులన్నీ తిరిగి శానిటేషన్, ఇతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సుమారు 92 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో చేపట్టిన పనులు, హరితహారం కార్యక్రమానికి ముందస్తు చర్యలు, శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్ల నిర్మాణం తదితర అంశాలపై పరిశీలన చేసి నివేదిక అందించడానికి 57 మంది విజిలెన్స్ ఆఫీసర్లను గ్రామ పంచాయతీలకు పంపిస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని సుమారుగా 92 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 92 గ్రామ పంచాయతీలను 57 మంది విజిలెన్స్ ఆఫీసర్స్తో ఆ గ్రామ పంచాయతీలలో ఈ యొక్క వర్షాకాలం సీజన్లో శానిటేషన్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా హరితహారంకు ఆ గ్రామ పంచాయతీ ఏ విధంగా ప్రిపేర్ అయి ఉంది, తర్వాత ఆ గ్రామంలో క్రీమటోరియం, తర్వాత కంపోస్ట్ షెడ్ ఒక నిర్మాణాలు ఏ స్థితిలో ఉన్నాయని తెలుసుకోవడానికి 57 మంది విజిలెన్స్ ఆఫీసర్స్ను 92 గ్రామ పంచాయతీలకు పంపించడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఇక్కడ ఎడపల్లిలోని నెహ్రూ నగర్ గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, కరోనా వ్యాధి అనేది మనకు ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు వస్తూ ఉన్నాయి. అయితే అందులో వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సీజనల్ వ్యాధులు కరోనా రెండు తోడైతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రావడానికి కారణమైన శానిటేషన్ అనేది పకడ్బందీగా గ్రామ పంచాయతీలు చేపట్టడం వలన ప్రభుత్వం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్ని జూన్ 1 నుంచి జూన్ 8 వరకు కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రోగ్రాం ఏ విధంగా జరిగింది, అట్లే ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా అన్ని గ్రామ పంచాయతీలు చర్యలు తీసుకోవాలని ఈరోజు సర్ప్రైజ్గా 92 గ్రామ పంచాయతీలను లీడ్ చేయించడం జరుగుతుంది. అట్లే మళ్ళీ మిగతా గ్రామ పంచాయతీలను కూడా నెక్స్ట్ వీక్ చేయించేటట్టుగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకందరికీ, ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, కరోనా వైరస్ అనేది ఇంకా మనకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి, మాస్క్ ధరించాలి, ఇక్కడ గుంపుగా గ్యాదర్ అవ్వద్దు, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా బారిన పడకుండా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన మనందరి మీద ఉంది. దాంతోపాటుగా గ్రామ పంచాయతీలు, అంటే ముఖ్యంగా లోకల్ బాడీస్ అయితే గ్రామ పంచాయతీలు కావచ్చు లేదా మున్సిపాలిటీస్ కావచ్చు, అక్కడ తప్పకుండా శానిటేషన్ మీద స్పెషల్గా ఫోకస్ చేయాలి. శానిటేషన్లో ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, డ్రైన్స్లో ఎక్కడ కూడా సిల్ట్ లేకుండా చూసుకోవడం, రోడ్ల మీద చెత్తా చెదారం లేకుండా చూసుకోవడం, అదేవిధంగా ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా, వాటర్ అనేది ఆగే విధంగా లేకుండా అక్కడ మనం ఒక గ్రావెల్తో కానీ లేదా ట్రెంచ్ కొట్టి వాటర్ బయటికి వెళ్ళే విధంగా చేసుకోవడం అనేది చేసుకోవాలి. తర్వాత వాటర్ కంటామినేషన్ జరగకుండా, అంటే గ్రామానికి సంబంధించిన లేదా మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఇళ్ళకి వెళ్ళే నల్లాల వరకు ఎక్కడ లీకేజ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీల మీద ఉంది. వీటితో పాటుగా క్రీమటోరియం, కంపోస్ట్ షెడ్ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ హరితహారం
అంటే మనం జూన్ 20th నుంచి హరితహారం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆ హరితహారంలో మంచి మొక్కలు అంటే 1 మీటర్ కంటే పైన ఉన్న మొక్కల్ని నాటే విధంగా, తర్వాత వాటికి సంబంధించి మంచి స్పీసెస్ వాడే విధంగా, అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, లేదా బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు, లేదా మీ యొక్క క్రిమటోరియం దగ్గర నాటే మొక్కలు కావచ్చు, అక్కడ మంచి మొక్కలను ఎంచుకొని, పెద్ద మొక్కలను ఎంచుకొని హరితహారంలో భాగంగా మొక్కలు నాటే విధంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలి. పోరాట యోధుడు, జాతీయ అవార్డు గ్రహీత పరికిపండ్ల అశోక్ కరోనా కట్టడికి ప్రజా చైతన్య బైక్ యాత్ర చేపట్టారు. ఆయన ఉమ్మడి వరంగల్ 6 జిల్లాలు, 66 మండలాలు, 496 ప్రాంతాలు, 2320 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 51వ రోజు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్ అధ్యక్షతన కరోనాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇబ్బంది పెట్టుకున్నటువంటి సందర్భం అనేది తలెత్తిందో అదే టైంలో కూడా సామాజికంగా మన బాధ్యత కూడా ఉన్నదని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఏదైతే పరికిపండ్ల అశోక్ గారు ప్రారంభించినటువంటి యాత్ర దాదాపు 50 రోజులు దాటి ఇప్పటికీ ఒక 65,000 మంది కూడా తాను ఉచితంగా తన సొంత డబ్బులతోని ఉచితంగా దాదాపు ఇప్పటికి 45 నుంచి 50 మండలాలు తిరిగి 6 జిల్లాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కరీంనగర్ జిల్లాకి చేరుకోవడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లాలో మొదటగా హుజరాబాద్కి వచ్చినటువంటి యాత్ర అనేది తదనంతరం చాలా సంచలనాలకు నిలవైనటువంటి జమ్మికుంట లోపల మేము కార్యక్రమాన్ని నిర్వహించినాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, చేనేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు, అదే రకంగా పోలీసు అధికారులకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉచితంగా వైద్య మందుల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రను ఇదే రకంగా కొనసాగిస్తూ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళడానికి ఏంటంటే మానసికంగా అదే రకంగా అన్ని రకాలు కూడా డాక్టర్ గారు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా వారికి అండగా ఉంటుంది. అన్ని చోట్ల కూడా మా నాయకత్వం కూడా వారికి అండగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. అదే రకంగా డాక్టర్ గారు ఇచ్చేటువంటి సూచనలు అంటే మీకు తెలిసే ఉంటుంది. అదైనా కూడా డాక్టర్ గారు మీ అందరికి ఇష్టంగా మందులు ఇచ్చేకంటే ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ హమీద్ మాట్లాడుతూ ఎగువ మానేరుకు రావాల్సిన నీటి కోసం రైతు దీక్ష చేపడుతున్నామని తెలియజేశారు. ఒక అసమర్థ నాయకుడి పాలన వల్ల ఈ రోజు ఎగువ మానేరు ఎండిపోతోందని ఎద్దేవా చేశారు. 10, 11వ ప్యాకేజీ కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ నిండి మత్తడి దూకుతున్న వేళ 9వ ప్యాకేజీ కింద ఉన్న ఎగువ మానేరు మాత్రం రైతులకు నీరు అందించలేక వెలవెలబోతోందన్నారు. ఇటీవల పార్టీ మారిన కొందరు నాయకులపై స్పందిస్తూ ఎవరో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నష్టం లేదన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి మండల నలుమూల నుంచి విచ్చేసినటువంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి గత కొద్ది రోజుల నుంచి చాలామంది, చాలా పత్రికలు, అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ గంభీరావుపేటలో కాంగ్రెస్ ఖాళీ అనేటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. దానికి తిప్పికొడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా మేముంటామని నికార్సైనటువంటి కార్యకర్తలు, నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ పోలేరు. ప్రతి గ్రామం నుంచి ఈరోజు అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదిలి రావడం చాలా హర్షణీయం. మీ అందరి తోడ్పాటు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, రేపు రాబోయేటువంటి కాలం కాంగ్రెస్ అని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమైనటువంటి అంశం, మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక అసమర్థత, మంత్రి నిర్లక్ష్యం వల్ల నేడు మనకు ఎగువ మానేరుకు రావాల్సినటువంటి నీరు ఖాళీగా ఉంది. ఇది మన ప్రాణహిత చర్యల కింద స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9వ ప్యాకేజీ కింద ఎగువ మానేరు నింపడానికి ప్రయత్నం చేసి ఆనాడు పనులు మొదలుపెట్టిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీడిజైనింగ్ పేరు మీద కేవలం డబ్బులు కాజేయడానికి కాళేశ్వరం అనేటువంటిది కొత్త నాటకం ఆడి ఆనాడు మరి ఆ కాళేశ్వరం ద్వారా దాంట్లో కూడా 9వ ప్యాకేజ్ కింద ఎగువ మానేరు నీళ్ళు తీసుకొస్తా అని ఆనాడు ఓట్లు తీసుకున్నటువంటి కేటీఆర్ ఈరోజు 10వ ప్యాకేజీ, 11వ ప్యాకేజీ, 12వ ప్యాకేజ్ కింద ఉన్నటువంటి డ్యామ్లన్నీ నిండి ఇవాళ మన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇంకా అన్ని ప్రాజెక్టు పూర్తయినా కానీ ఒక అసమర్థత మంత్రి పాలన ఉండడం వల్ల, ఇక్కడ అసమర్థటువంటి నాయకత్వం వల్ల ఈరోజు 9వ ప్యాకేజ్ కింద రావాల్సినటువంటి ఎగువ మానేరుకు నీళ్లు రావాల్సినటువంటి నీళ్లు రాలేదు. కాబట్టి కరీంనగర్ టైగర్ పొన్నం ప్రభాకర్ మాజీ పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో రేపు జలదీక్ష అనేటువంటి కార్యక్రమం మీద రేపు పెద్ద ఎత్తున రైతుల సోదరుల కార్యక్రమం కాబట్టి రైతుల కడుపు కొట్టి ఈరోజు మీరందరూ ఈరోజు
ఈరోజు నీళ్లు తరలించుకోబోతా ఉంటే మెదక్ నాయకులు తరలించుకుంటూ అవుతా ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం మా కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రైతులకు ఈ గంభీరపేట కానీ ఎల్లారెడ్డిపేట కానీ ముసావాదకు 3-4 మండలాలకు నీళ్ళు అందించేటువంటి ఒక మన ఎగువ మారి నింపలేరు కాబట్టి రేపు దీనికి నిరసనగా పెద్ద ఎత్తున రైతుల ఆధ్వర్యంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున జలదీక్ష మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన గంభీరపేట కాంగ్రెస్ మండల పక్షాన యువజన కాంగ్రెస్ పక్షాన రైతులందరికీ చేతులు జోడించి మేము ఒకటే చెప్తున్నాం. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ముమ్మాటికి రైతుల గురించి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున గంభీరపేట మండల రైతు సోదరులందరూ రేపు తరలి వచ్చి ఈ మంత్రికి కనువిప్పు కలిగే విధంగా బుద్ధి వచ్చే విధంగా మనమందరం రేపు ధర్నాలో పాల్గొని రేపు మనమందరం ఎగువ మానేరు నింపుకునేటువంటి ప్రయత్నం మనమందరం కూడా ఏకోన్ముఖులై రేపు మనం ఎగువ మానేరు నింపుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ఈ విధంగా మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇసుక విధానంలో సంక్లిష్ట విధానం తొలగించాలని సులభతర విధానాన్ని అమలు చేయాలని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో సంక్లిష్ట విధానం తొలగించి సింపుల్ పాలసీ పెట్టి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలని కోరారు. స్టాక్ పాయింట్స్ పెట్టినా కూడా ప్రజలకు ఇసుక దొరక్కపోవడం దారుణమన్నారు. రాజమండ్రి రూరల్లోని బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ ని పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ప్రజలకు ఇసుక ఇవ్వకుండా వర్షాకాలం కోసం స్టాక్ పెట్టామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని, పేదలకు అందుబాటులోకి ఇసుక ధర తేవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక విధానంపై ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. ప్రతిరోజు రివ్యూలో ఇక అద్భుతంగా జరుగుతుంది రేపటి నుంచి అంటున్నారు. మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు వివాహ భోజనంబు అనే టైపులో ఆయన అన్ని చోట్ల గుట్టలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్టాక్ పాయింట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. కానీ ఇసుక అడిగితే ఆన్లైన్లో దొరకదు. మన ఊళ్ళోనే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, ఇన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ప్రజలకు ఇసుక దొరకపోవడం ఏంటి? ఇది ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు ఇది అంటే వర్షాకాలం అమ్ముతామంటున్నారు. వర్షాకాలం అమ్మడం ఏంటండి? వేసవకాలం కరోనాలో ఇప్పుడు పనులు స్టార్ట్ చేశారు. ఆ టాపీ పని వాళ్ళకి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇసుక వెంటనే ఈ స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడే వాళ్ళు డబ్బులు కట్టుకుని వెంటనే ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళిపోయే విధానం ఏర్పాటు చేయాలి కదా. దీనికి ఒక ఆన్లైను, ఆ ఆన్లైన్లో వెంటనే మనకు రాకపోవడం. అదేవిధంగా బయట కానీ ఎవరైనా బ్లాక్ మార్కెట్ దానికి వెళ్తే వాళ్ళు వెంటనే 5 నిమిషాల్లో 20,000కి ఇసుక వేసేయడం. అసలు ఏంటి సంక్లిష్టమైనటువంటి విధానం? ఇసుక ర్యాంపులు అనేది కొన్ని చోట్ల, పట్టాదారులు ఇసుకని కొన్ని చోట్ల, దాంట్లో మెయింటెనెన్స్ అనేది ఒక విధానమైన కాంట్రాక్టు, దాంట్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఒక విధానమైన కాంట్రాక్టు, అలానే బల్క్ బుకింగ్ అనేది ఒక విధానమైనటువంటి కాంట్రాక్టు. ఇలాగా 7-8 రకాలైనటువంటి విధానాలు ఇందులో పెట్టి అనేకమైన డిపార్ట్మెంట్లు పెట్టారు. పోలీసులందరూ అక్కడే ఉంటున్నారు. ఎస్పీ కేడర్లో వచ్చేసారు. ఎంతమంది ఎస్పీలు వచ్చినా ఎవరిని పట్టుకోవడం లేదు. 20 లక్షలకు అమ్మేటువంటి ఇసుకనే, 20,000కి అమ్మేటువంటి లారీ ఇసుకనే ఎస్పీ స్థాయిలో అధికారులు వచ్చినా సరే పట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఒకసారి కిందకి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు. బయటే లోపలే ఉంటున్నారు, రివ్యూలు జరుగుతున్నాయి ఏసీ బిల్డింగుల్లో, కానీ బయట ఏం జరుగుతుందో సరిగా ఆయనకి మెసేజ్. రక్తాన్ని చెమటగా మార్చే కార్మికుల కష్టం సొమ్మును టీడీపీ నేతలు దోచుకోవడం క్షమించరాని నేరమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ఈఎస్ఎస్ స్కామ్లో అవినీతి ఆరోపణలపై టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్టు చేయడాన్ని ఆయన స్వాగతించారు. అవినీతిని వెలికి తీయడంలో ఏసీపీ విభాగం పనితీరును లక్ష్మారెడ్డి అభినందించారు. మిగతా ప్రభుత్వ శాఖలన్నింటిలో జరిగిన కుంభకోణాలను ఏసీబీ వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి రహిత పాలనకు ప్రభుత్వం నడుం బిగించడంపై ప్రజల పక్షాన జన చైతన్య వేదిక అభినందనలు తెలుపుతున్నట్లు లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి మంత్రులు దాదాపు అందరూ వివిధ రంగాల్లో అవినీతికి పాల్పడ్డారు. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈఎస్ఐ స్కామ్లో మందుల కొనుగోలులో కానీ, కిట్స్ కొనుగోలులో కానీ వందలాది కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఉదంతం బయటపడింది. ఆధారాలన్నీ దొరికాయి. ఏసీబీ సమగ్రంగా విచారించి ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు గారిని తన నివాసం దగ్గర చట్టబద్ధంగా అరెస్ట్ చేసి
ఏసీబీ కోర్టుకి తీసుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు దీన్ని కిడ్నాప్గా చిత్రీకరించడం, ఉన్న లోపాలని ప్రజలకు తెలియజేయకుండా కట్టుకథలు ఆడటం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఉన్నాను. ఒక అవినీతి చేసిన మంత్రిని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని చట్టం ముందు ప్రవేశపెట్టడం శుభపరిణామంగా భావిస్తూ దీనికి కులాన్ని ఆపాదించి బీసీలంతా ముందుకు రండి అని పిలిపివ్వటం అనేది చాలా దుర్మార్గం. బీసీ కులాల్లో సుమారు 130 మంది, 130 కులాలు అహర్నిశలు శ్రమించి సంపదను సృష్టించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న బీసీ కులాలు. వారందరూ అవినీతికి వ్యతిరేకంగా నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేస్తూ సంపదను సృష్టిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. అలాంటి బీసీ కులాలని ఈ అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడిని ప్రోత్సహించడానికి, కాపాడటానికి కులాన్ని అడ్డం పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది అటు మైనింగ్లో కానీ, నీరు చెట్టులో కానీ అనేక రంగాల్లో విపరీతంగా దోపిడీకి గురి చేశారు. అలాంటి ఆ దోపిడీని, ఆ అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఆ దోపిడీ చేసిన సొమ్ముని రికవరీ చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అన్ని రంగాల్లో ఈ అవినీతి కార్యకలాపాలపైన విచారణ జరిపి బాధ్యుల్ని శిక్షించేంత వరకు జనచైతన్య వేదిక అన్ని జిల్లాల్లో ఆయా శాఖలు కృషి చేస్తాయని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ సమావేశం. కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు, కీలక ఆదేశాలను జారీ చేసిన ప్రభుత్వం. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్. ఈఎస్ఐ స్కామ్పై విచారించిన ఏసీబీ కోర్టు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్. 154 బస్సుల నకిలీ ఎన్ఓసీ కేసులో అదుపులోకి తీసుకున్నామన్న అధికారులు. 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. ఏప్రిల్, మే నెలల జీఎస్టీ పరిహారం విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి. అవినీతికి పాల్పడితే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. గుంటూరు జిల్లాలో ఇసుక నిల్వల కేంద్రాన్ని పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ. ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.